వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. ఈరోజు మనతో పాటు వెనిలా స్పార్కిల్ నుంచి డాక్టర్ వెనిలా గారు ఉన్నారు. చాలామంది మనం తీసుకునేటువంటి ఫుడ్డే మన క్యారెక్టర్ అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే మనం తీసుకునేటువంటి ఫుడ్ యాంగ్జైటీని, స్ట్రెస్ని కలగజేస్తుందా? అండ్ దానికి కారణాలు ఏ విధంగా ఉంటాయి? ఒక మనిషిని ట్రామాలోకి ఏ విధంగా తీసుకువెళ్తుంది ఫుడ్ అనేది? సో ఈరోజు మనం డాక్టర్ వెనిలా గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే నాగరాజు గారు. ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూస్తే హ్యాపీనెస్ వస్తుంది. దిస్ ఇస్ కాంప్లిమెంట్. హ్యాపీనెస్ అంటే Thank you. కొంతమందిని చూస్తే కొంత హ్యాపీనెస్ వస్తుంది. నాకు కూడా మిమ్మల్ని చూస్తే నాలెడ్జ్ ఎక్కువ Pass 1 hour అవుతుంది. 1 hour 2 hours మాట్లాడుకున్నా 5 minutes మాట్లాడుకున్నట్లు ఉంటుంది. థ్యాంక్ యూ అండి. నాకు మిమ్మల్ని చూస్తే మనసుతో మాట్లాడినట్టు అండ్ ఆ నాలెడ్జ్ తెలుస్తూ ఉంటుందండి. బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ నాగరాజు గారు. అయితే నేను అంటే ఈ కాంబోలో ఎక్స్పెక్ట్ చేసేది ఇప్పుడు చాలామందికి స్ట్రెస్, యాంగ్జైటీ విపరీతంగా ఉంటూ ఉంటాయి. ఏ సిమ్టమ్స్ వల్ల మనిషి స్ట్రెస్లోకి, యాంగ్జైటీలోకి వెళ్ళిపోతాడనేది తెలియదు. బట్ దానికి ఫుడ్ కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనేటువంటి విషయం తక్కువ తెలుస్తుంది. సో యాంగ్జైటీకి, స్ట్రెస్కి వెళ్ళిపోవడానికి ఫుడ్ ఏ విధంగా రోల్ ప్లే చేస్తుంది? స్ట్రెస్ ఈటింగ్. చాలా మందికి స్ట్రెస్ ఈటింగ్ అంటే టెన్షన్ వస్తే వాళ్ళకి ఆ స్ట్రెస్ని తీసేసుకోవడానికి డిఫరెంట్ ఫుడ్స్, అంటే వాళ్ళు ఎంత తింటున్నారో తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. కొంతమంది స్ట్రెస్ వస్తే దే వాంట్ టు కట్. అవును. కొంతమందికి స్ట్రెస్ వస్తే ఆ టైంలో దే విల్ హార్మ్ దెమ్సెల్ఫ్, సూసైడల్ టెండెన్సీస్ చేస్తారు. అంటే ఈ స్ట్రెస్సే ఫుడ్ బ్యాడా, స్ట్రెస్ బ్యాడా అంటే అన్నిటికంటే బ్యాడ్ స్ట్రెస్, యాంగ్జైటీ. స్ట్రెస్, యాంగ్జైటీ. అసలు మనం స్ట్రెస్ ఎందుకు తీసుకోవాలి అనే ఆలోచన ఎవరు ఇప్పుడు హార్ట్ పేషెంట్ ఉన్నాడు, బీపీ, హార్ట్ మీన్స్ కొలెస్ట్రాల్ యాక్ట్ ఎలా ఉంటుందంటే అందరికీ తెలిసిందే, మళ్ళీ నేను చెప్తున్నా అంతే. ఓకే. మా మదర్కి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఐఎమ్ ఏ బీపీ అండ్ ఐ హ్యావ్ హై కొలెస్ట్రాల్, నా బ్లడ్ లెవెల్స్లో ఉంది. నేను బీపీ పేషెంట్ని. నాకు వచ్చి అది చెప్పంగానే నా బ్లడ్ అనేది ఎంత హైగా పంప్ అవుతుంది, అది మన చేతుల్లో ఉందా? లేదు. సెన్స్. ఆ బ్లాకేజెస్ ఉంటాయి కదా, ఆ బ్లాక్ అనేది ఎప్పుడు వెళ్ళి బ్రెయిన్లో హిట్ అవుద్దా, హార్ట్లో హిట్ అవుద్దా, ఈసారి తప్పించుకుంటావా, నెక్స్ట్ సారి తప్పించుకుంటావా, ఆ నెక్స్ట్ సారి అటాక్ అయిద్దా అనేది మనకి ఎక్కడా తెలియదు. సో ఎమోషన్స్ బట్టి తింటాం, ఎమోషన్ బట్టే మనం ప్రవర్తిస్తాం, ఎమోషన్స్ని బట్టే నీ హెల్త్, ఎమోషన్ బట్టే నీ స్లీప్. అంటే ఈ ప్రపంచం మొత్తము ఫుడ్ మీద బతుకుతుందా అంటే లేదు, ఎమోషన్స్. బిర్యానీ తింటాం కూడా ఒక ఎమోషన్. అవునండి. కదండి. మీరు ఇందాక మాట్లాడేటప్పుడు చెప్పారు చూసారా, ఎమోషన్స్ అని. చాలామందికి యాంగ్జైటీ ఏ విధంగా వస్తుంది అనేటువంటి ఆలోచన, యాంగ్జైటీ అంటే ఒక్కొక్క ఆందోళన ఎందుకు వస్తుంది అని అంటే ఒక సెన్స్లోకి, మోడ్లోకి వెళ్ళిపోతారు. కానీ మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ది బెస్ట్. అంటే మీ మదర్ ఇలా ఉన్నప్పుడు నాకు వచ్చినటువంటి లోపల ఉండేటువంటి సెన్సెస్ ఏవైతే ఉన్నాయో నన్ను ఆ విధంగా చేశాయని చెప్పేసి అన్నారు చూసారా, దాన్ని బేస్ చేసుకొనే చాలామందికి ఆందోళన అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ప్రాపర్ మీనింగ్ తెలియదండి, కానీ ఒక చిన్న వర్డ్ ఉంది చూసారా మీరు చెప్పింది, దాన్ని బట్టి ఒక క్లారిటీకి వచ్చేయచ్చు. యాంగ్జైటీ అంటే అలానే ఉంటుంది. అంటే ఒక మనిషి తనని తాను చిన్న సెన్స్ తోటి ఏ విధంగా అయితే అప్ అండ్ డౌన్ అయిపోతూ ఉంటాడో, ఆ సెన్స్ని బట్టి ఒక మనిషి యాంగ్జైటీలో ఉన్నాడు, సడన్గా స్ట్రెస్ తగిలింది అనేటువంటి ఆలోచన వస్తుంది. అప్పుడే ఫ్లక్చువేషన్స్, మూడు, దాంతోపాటు తెలియకుండానే మనకు ఏం చేయాలో, ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితికి వచ్చేస్తాము, అన్కాన్షియస్కి వచ్చేస్తూ ఉంటాము. ఆ చిన్న సెన్స్ అండి. 100% గుడ్ వాల్యుబుల్ సెంటెన్సెస్. అవును. ఈ యాంగ్జైటీ అంటే ఒక న్యూట్రిషనిస్ట్ వచ్చి యాంగ్జైటీ గురించి మాట్లాడుతుంది అని అనుకుంటారు. ఫుడ్ సైకాలజీలో టాపిక్స్ ఉంటాయండి. అదే, దట్స్ గుడ్. ఫుడ్ సైకాలజీలో టాపిక్స్ ఉంటాయి. 1-on-1 మన ఇద్దరు డిస్కషన్ నాకు బాగా నచ్చింది. దిస్ ఇస్ మై ఫేవరెట్
షో అనుకోండి. ఆమె నేను మీ షోని నేను సుమన్ టీవీలో ఒక ఫేవరెట్ షో అంటే నాలాంటి మనిషి ఇక్కడ కూర్చుందంటే నేను కంపల్సరీగా ఐ డెఫినెట్లీ వాచ్. దిస్ ఇస్ ఎ కాంప్లిమెంట్ 100% ఫ్రమ్ మై హార్ట్. ఒక ఎమోషన్ తోనే మనిషి బతుకుతున్నారు, కానీ ఎవరు ఆ ఎమోషన్స్ ని సీరియస్ గా తీసుకోరు. అవును, సీరియస్ గా తీసుకోరు. ఒక షుగర్ రావాలన్నా, ఒక బీపీ రావాలన్నా, మన హెల్త్ హిస్టరీ పాడవ్వాలన్నా, కొలెస్ట్రాల్, బాడీ ఫ్యాట్, అన్నిటికీ మెయిన్ రీజను యాంగ్జైటీ, స్ట్రెస్. అసలు దీని మీదే ఎక్కువ క్లినిక్స్ నడపాలి. అవును, ఒబెసిటీ క్లినిక్ కి వచ్చేవాడు ముందు యాంగ్జైటీ క్లినిక్ ఉంటే యాంగ్జైటీ క్లినిక్ కానీ ఒక స్ట్రెస్ రిలేటెడ్ క్లినిక్ కానీ వెళ్ళాలి. జనరల్గా స్ట్రెస్, యాంగ్జైటీ అంటే డిఫరెన్షియేట్ చేసి చూస్తే ఏది ఎక్కువ టైంలో ఉంటుంది, ఏది ఎక్కువ బాడీని ఎఫెక్ట్ చేస్తుందని రెండు యాజ్ వి డిస్కస్డ్ బ్రదర్ అండ్ సిస్టర్స్. కొంతమందికి యాంగ్జైటీ ఎందుకు వస్తుంది? ఇప్పుడు నా ఎదురుగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, అప్పుడు యాంగ్జైటీ వస్తుంది. స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది? మనకి హార్మ్ఫుల్ థింగ్ ఏమైనా జరిగినప్పుడు, బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేనప్పుడు స్ట్రెస్ వస్తుంది. దీస్ ఆర్ టూ బ్రదర్ అండ్ సిస్టర్స్. సో యాంగ్జైటీ ఎందుకు వస్తుందో చాలా మందికి తెలీదు. దీని గురించి మనం కొన్ని వీడియోస్ చేయాలి నాగరాజు గారు. యాంగ్జైటీ ఎందుకు వస్తుంది అనేది ఆ పర్సన్కి డాక్టర్ అయితేనే హీ కెన్ హీల్ హిమ్సెల్ఫ్. లేదా ఒక కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళటం రాంగ్ అనుకుంటారు, బట్ కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి తనకున్న ఫీలింగ్స్ మొత్తం చెప్తే హీ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ వేర్ యు ఆర్ రాంగ్. అది మీరు తెలుసుకున్నప్పుడే మీరు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ తెచ్చుకోగలరు. ఇప్పుడు నాకు ఒక అన్కండిషనల్ ఫీలింగ్ వచ్చినప్పుడు నేను ఆ అన్కండిషనల్ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అనేది అన్ని వేస్లోనూ థింక్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను అనుకోండి, నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా యాంగ్జైటీ చెప్తున్నాను, నాట్ విత్ మీన్స్ రిలేటెడ్ టు ఎనీబడి. ఇఫ్ ఎనీథింగ్ బ్యాడ్ ఐఎమ్ సారీ. నేనున్నాను, నాకేదన్నా హిట్ అయింది అనుకోండి, I will get loose motions. My emotions I carry from my gut. గట్కి ఎమోషన్కి సంబంధం ఏంటి? పిచ్చిగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. 100% యువర్ గట్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ మైండ్. మీ బ్రెయిన్తో వర్క్ అవుతుంది. చాలామందికి తెలియని విషయం. ఒక కడుపులో ఒక బాధ అనేది, ఒక స్టమక్లో ఒక డిఫరెంట్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఇఫ్ యు ఆర్ స్ట్రెస్డ్. నేను ఇది చేసేస్తున్నానేమో అనేటువంటి యాంగ్జైటీలో మన ఒరిజినల్ ఎప్పుడైతే బయటకు వస్తూ ఉంటుందో తెలియని పెయిన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి. బయోలాజికల్ ఫంక్షన్ ఏం చేస్తుంది అని అంటే తెలియకుండానే ఒకరికి ఒక మోషన్ రూపంలో రావచ్చు, ఇంకొకరికి సైకలాజికల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొచ్చు. మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అండి. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఒక మనిషి నిజాయితీగా పనిచేసేటప్పుడు ఎక్కడ పెయిన్ అనిపిస్తుంది అని అంటే కింద నుంచి వస్తుంది అనమాట. కింద నుంచి వస్తుంది, బాడీలో కింద నుంచి, వెన్నుముక నుంచి మొత్తం మైండ్లో పాకుతూ ఉంటుంది. ఇది నిజమా కాదా, దీన్ని నేను ఎలా తీసుకోవాలి, ఎవరన్నా ఆన్సర్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వస్తుంది. ఆ మోడ్లో మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీకు అది అనిపిస్తుంది. నిజమండి, ఇది ఉంటుంది. ఇది ట్రూ అండి. అందరికి తెలుసో తెలీదో పీపుల్ అంటే దీని గురించి అసలు మాట్లాడాలా వద్దా అనుకొని కూడా మీరు కాబట్టి ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్. అంటే ఒక అంటే ఇది నమ్మే వాళ్ళు తక్కువ. ఎమోషన్స్ చెప్పిన పాయింట్ అంటే పాయింట్ మీ ప్రొఫెషన్ మీరు లవ్ చేస్తారు కాబట్టి ఎక్కడ తప్పు జరుగుతుందో ఎక్కడ తప్పు జరగదో అనేటువంటి విషయం మీకు తెలుసు. ఈవెన్ ఒక్కొక్క కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కనుక మనం చూసుకుంటే ఒక డాక్టర్కి తెలుసు, అంటే పారామీటర్స్ని బట్టి ఏది ఎక్కువ అవుతుంది ఏది తక్కువ అవుతుంది అనేది, ఆ డిసీజ్ కండిషను ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తూ ఉంటుంది. అలాగే మనం ఎప్పుడైతే మన ప్యాషన్ని, ప్రొఫెషన్ని లవ్ చేస్తామో మనకు ఆ సిమ్టమ్ చెప్పేస్తాన్ని, ఇక్కడ తప్పు జరుగుతోంది, దీన్ని కరెక్ట్ చేయాలా వద్దా, ఒకవేళ ఉంటే ఏ మోతాదులో ఉండాలి, ఎథికల్ మైండ్ చెప్పేస్తుంది మనకి. దానివల్ల మనం తెలియకుండా స్ట్రెస్, యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఒక షుగర్ పేషెంట్ని చూసుకున్నాం. ఈ ఎగ్జాంపుల్ నేను నా కన్సల్టేషన్స్లో చాలా మందికి చెప్తూ ఉంటాను నాగరాజ్ గారు.
ఇప్పుడు నేనే ఒక డయాబెటిక్ పేషెంట్ని. అమ్మ అనేది ఒక ఎమోషన్ అండి. దట్స్ వై మా మమ్మీ, బట్ ఐఎమ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్. మా మమ్మీ హాస్పిటల్లో అడ్మిట్ అయింది అని నాకు తెలిసింది అనుకోండి, షీఈ్ మై, ఆమె 100 ఏళ్ళు అవ్వనివ్వండి, 110 ఏళ్ళు అవ్వనివ్వండి, 60 ఏళ్ళు అయినా అవ్వనివ్వండి, మై మదర్ ఈజ్ మై ఎమోషన్. షీఈ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ ఎనీథింగ్, మై మదర్ ఈజ్ మై మదర్. అది నా మైండ్లోకి రాగానే నేను ఆ రోజు ఏం తినకపోయినా నా కార్టిజాల్ లెవెల్స్, నా ఇన్సులిన్ లెవెల్స్ రేజ్ అయిపోయి బ్లడ్ తీస్తే ఏమి తినకుండా అంత హై షుగర్ లెవెల్స్ ఎందుకు వస్తున్నాయి? లవ్ హార్మోన్స్, స్ట్రెస్ వల్ల, ఆ లవ్ వల్ల నీకు ఇన్సులిన్ పెరిగిపోయి తినకపోయినా నీ బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ ఎక్కువ అవ్వటం వల్ల యువర్ షుగర్ లెవెల్స్ ఆర్ హై. మరి తినకుండా ఎందుకు షుగర్ లెవెల్స్ పెరిగినాయి? ఆల్ అబౌట్ ఎమోషన్స్. అసలు మనం ఈ ప్రపంచంలో ఉన్నదే ఎమోషన్స్. వితౌట్ ఎమోషన్ ఏది చేసినా చచ్చిపోయిన శవంతో చేసిన సమానం. ఐఎమ్ సారీ స్టేట్మెంట్. ఎమోషన్స్ లేని వాళ్ళు ఉండరు. ఎమోషన్స్ ఆర్ వాల్యుబుల్ థింగ్. ఇఫ్ యూ డూ ద డైట్, if you are working, if you are talking to a person, false emotions తో మాట్లాడే వాళ్ళు చాలా గ్రేట్ అండి. వాళ్ళు చాలా గ్రేట్. దే కెన్ ఫాల్స్ ఎమోషన్స్ వాళ్ళ సబ్ కాన్షియస్ నుంచి ఆటోమేటిక్గా, అంటే వాళ్ళ క్యారెక్టరిస్టిక్సే చెప్పేస్తాను నేను. నుంచున్నప్పుడు, మాట్లాడేటప్పుడు, ఫేక్ ప్రామిస్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనిషి మాట జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది. వాడి పక్కన ఉండాలా లేదా అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఆ ఎమోషన్స్ వేరుంటాయి, తెలుస్తుంది కూడా మనకి. అయితే ఇది అంటే జనరల్గా ఎమోషన్ ఇది అని మనకి అర్థమైంది, స్ట్రెస్ ఇది అని అర్థమైంది. ఫుడ్ ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయడానికి చేస్తుంది? కొంతమంది మీరు ఇందాక చెప్పినట్లు స్ట్రెస్లో ఉన్నప్పుడు, యాంగ్జైటీలో ఉన్నప్పుడు మనిషి ఎక్కువగా ఫుడ్ తినేస్తూ ఉంటాడు, ఓవర్ వెయిట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. దాన్ని అంటే ఎలా, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఫుడ్ త్రూ ఎలా కంట్రోల్ చేయొచ్చు అసలు దాన్ని? కానీ అందరూ చేయలేము. మనం ఏది తిన్నా, ఒక చికెన్ని తిన్నా, ఒక మటన్ని తిన్నా, ఒక వెజిటబుల్ని తిన్నా, ఆ ఎమోషన్ మన బాడీలోకి వెళ్తుంది. ఇది మీరు బిలీవ్ చేస్తారా? చేస్తాను. ఎంత నాన్ వెజ్ తక్కువ తింటే అంత బ్యాడ్ ఎమోషన్స్ అనేవి, అంటే ఆ యానిమల్ ఎమోషన్ని మన బాడీ యాక్సెప్ట్ చేయదు. అంటే నేను నాన్ వెజ్ తింటానండి, నేను నాన్ వెజిటేరియన్నే, తప్పుగా తీసుకోవద్దు. బట్ నేను మెల్లగా కట్ చేస్తున్నాను. ఫిష్కి అంత ఎమోషన్ లేదని ఫిష్కి డైవర్ట్ అయ్యాను. నాన్ వెజ్ అంటే సాత్విక ఫుడ్ అంటారు. వేగన్ ఫుడ్స్ ఎందుకు ఫేమస్ అయినాయి? సైకలాజికల్ ఇష్యూస్ ఉండేవాళ్ళండి, నాట్ ఎవ్రీబడి. ఎమోషన్స్ కంట్రోల్ హార్మోన్స్. హార్మోన్స్ ఫ్లక్చువేట్ అవర్ మైండ్. అవును. వెయిట్ గెయిన్, డయాబెటీస్, బీపీ, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ డయాబెటీస్ అండ్ బీపీ. ఎమోషనల్ గేమ్ ప్లే అంతే. మన లైఫే ఎమోషనల్ థింగ్. సో మనం తీసుకునే ప్రతి ఫుడ్ మనం తినేటప్పుడు కూడా ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినాలి. అప్పుడే విల్ బీ అవర్ హార్ట్ విల్ బీ హ్యాపీ. మన బ్లడ్ సర్క్యులేషన్ ఎలా రన్ అవుతుంది అనేది మన హెల్త్కి సంబంధించిందే అనేది 100% ప్రూవ్ అయినవి చాలా ఉన్నాయండి. చాలా చర్చలు ఉన్నాయి, గూగుల్లో 100 కొటేషన్స్ ఉన్నాయి. సో మీరు తినే ప్రతి ఫుడ్, వెజిటబుల్ అయినా, ఈవెన్ దో వెజిటబుల్స్కి లెస్ ఫీలింగ్స్ ఉంటాయి, ఆ చెట్టుకు కూడా ఫీలింగ్స్ ఉంటాయండి. చెట్టుకు ఫీలింగ్, జీవం ఉండే ప్రతి దానికి ఫీలింగ్స్ ఉంటాయి. అది చెప్పలేదు. ఒక గురువు చెప్పారండి, ఐ కాంట్, ఆయన ఫేమస్ కాదు, అందుకని ఆయన నేమ్ చెప్పినా అవ్వదు. ఆ రోజు నాకు ఆ ఆన్సర్, ఐఎమ్ థ్యాంక్ఫుల్, ఐఎమ్ నాట్ మెన్షనింగ్ యువర్ నేమ్, ఐఎమ్ థ్యాంక్ఫుల్, ఒక ఆన్సర్ ఇచ్చారు. లాంగ్ ఇంటర్వ్యూ అవుతుంది, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్. బట్ అది అందరికీ యూజ్ఫుల్ అండి. ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఇప్పుడు మన ఇద్దరికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఆ చెట్టుకు కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుందా అండి? ఒక చెట్టుకు ఒక లాంగ్వేజ్ ఉండదు, ఒక యానిమల్కి ఒక లాంగ్వేజ్ ఉండదు, కానీ మనకు లాంగ్వేజ్ ఉంది. అవును.
యూనివర్స్ అనేది మన లాంగ్వేజ్ని వినదు, మన ఫీలింగ్ని వింటుంది. అంటే నీ హార్ట్లో నీకు ఏ ఫీలింగ్ ఉందో ఒక చెట్టు దగ్గర నుంచి అదే తీసుకుంటుంది, మనిషి దగ్గర నుంచి అదే తీసుకుంటుంది, ఒక జంతువు దగ్గర నుంచి అదే తీసుకుంటుంది. యూనివర్స్ విల్ లిజన్ యూ. నాకు ఒక వన్ ఆఫ్ ద బిగ్ క్వశ్చన్కి ఆన్సర్ అది. హీ హ్యాస్ ఆన్సర్డ్ మీ. ఒక 50% నాకు ఆన్సర్ ఈ క్వశ్చన్ నుంచి వచ్చేసింది. మన ఫీలింగ్సే మన ఎమోషన్స్. ఎమోషన్స్కి భాష లేదు. యూనివర్స్ విల్ లిజన్ అవర్ ఎమోషన్స్. ఇట్ విల్ 10 సార్లు ఆ ఎమోషన్, ఒక పాజిటివ్ ఎమోషన్ని మనం 10 సార్లు 100 సార్లు క్యారీ చేసుకున్నా తప్పులేదు. యూనివర్స్ విల్ డెఫినెట్లీ లిజన్. ఇట్ విల్ బ్లెస్ విత్ దట్ ఎమోషన్. అంటే యూనివర్స్ చేసే పనే అది, మీ ఎమోషన్స్. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఎమోషన్స్, ఇఫ్ యూ హ్యావ్ గుడ్ థాట్స్, వేరే వాళ్ళకి హార్మ్ చేయని పని ఏది చేసినా తప్పు లేదు. నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి వేరే వాళ్ళని హార్మ్ చేయకుండా ఏది చేసినా తప్పు లేదు. స్ట్రెస్, యాంగ్జైటీకి డెఫినేషన్ ఇచ్చారన్న. ఒక మనిషి ఇన్స్టెంట్గా ప్రాబ్లం మీద ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే స్ట్రెస్ ఆ విధంగా ఉంటుంది. సెకండ్, మీరు ఇందాక అన్నారు, ఒక మనిషికి యాంగ్జైటీ 100 మందినో 1000 మందినో చూసినప్పుడు ఆటోమేటిక్గా స్టేజ్ మీద నేను పర్ఫామ్ చేయగలుగుతానా లేదా అనేటువంటి అక్కడ స్ట్రెస్ రాదు, యాంగ్జైటీనే ఉంటుంది డెఫినెట్గా. వాళ్ళు దాన్ని స్ట్రెస్ అనుకుంటారు. బట్ దానికి వెరీ గుడ్ డెఫినేషన్ హ్యావ్ గివెన్. ఎందుకంటే ప్రాక్టికల్గా అది నిజం కూడా. రెండోది, ఇన్స్టెంట్గా మనకి ట్రిగర్ అయ్యేటువంటి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. మీరు ఇందాక మీ మదర్కి సంబంధించినటువంటి ఆ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పారు. అక్కడ స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, ఎమోషన్స్ కూడా దెబ్బతింటాయి, బాడీ బిహేవియర్ కూడా కొంత దెబ్బతింటుంది మనకి. సో ఆ 3 కలగలిపి ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ప్రతిదానికి ఒక ఎమోషన్ ఉంటుందండి. మనం తీసుకున్నటువంటి నాన్ వెజ్ ఫుడ్ అయినా సరే దానికి ఒక ఎమోషన్ ఉంటుంది, దానివల్ల ఇది అవుతుందని. నిజమండి. వేడి వేడి నీటిలో మనం ఏదైనా సరే పోసినా, అంటే కలర్ పోసినా, ఇంకోటి ఏదో పోసినా కూడా దాని తాలూకు రిఫ్లెక్షన్ మనం కంటి ముందే చూస్తూ ఉంటాం. అలాంటిది ఫుడ్లో ఎందుకు చూడటం? డెఫినెట్గా చూస్తాము. ఎందుకంటే మనం కుక్ చేసాం కదా, దానికి సంబంధించినటువంటి ఏ ఎమోషన్స్ అందులో ఏమి ఉంటాయి, కుక్ చేసి తింటాం కదా. కుకింగ్ చేసే మనిషి ఎమోషన్ కూడా దాంట్లో యూనివర్స్ లాంగ్వేజ్. That my guru has given so many answers అన్నాను కదండి. I'm thankful to him. He has given so many answers. మనం కుక్ చేసేటప్పుడు కూడా సాడ్గా ఏదైనా స్ట్రెస్తో కుక్ చేసినా దట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద ఫుడ్. మనం నేచర్లో ఏదైతే కోరుకొని తీసుకుంటామో అదే మనకు తిరిగిస్తుంది అనడానికి వెజ్ ఇస్ ద బెటర్ ఆప్షన్. సో దానివల్లే మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటామని మీ టీచర్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పారు. రియలీ గుడ్ అండి, వెరీ గుడ్ టాపిక్. అండ్ ఇందులో ఎగ్జాంపుల్సే చాలా ఉన్నాయి. సో మనం తీసుకునేటువంటి ప్రాపర్ డైట్ ఏదైతే ఉందో అదే మనల్ని డిసైడ్ చేస్తుంది మనం ఏంటి అనేది. సో తీసుకునేటప్పుడు సాత్విక ఆహారం తీసుకుంటే మానసికంగా ప్రశాంతంగా ఉంటాం. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.